మాజీ సీఎం జగన్ చీనీ అరటి ధరలపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి విమర్శించారు. జగన్ అనుచరులు రైతులు దోపిడీ చేస్తుండడం వల్లే ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. జగన్కు దమ్ముంటే అసెంబ్లీలో ఈ విషయం లేవనెత్తాలని సవాల్ విసిరారు. సూట్ విధానం ఎప్పటి నుంచో ఉందని, వైఎస్ఆర్ బతికున్నప్పుడు కూడా ఈ విధానం ఉందని తెలిపారు. చేస్తున్నారు కాబట్టి మీకు ఇవ్వాల్సిన మామూలను రైతులకు ఇవ్వాల్సిన ధరలో తగ్గించుకుని దోపిడీ చేస్తున్నారనే విషయం కడప జిల్లా రైతాంగానికంతా కూడా జగమెరిగిన సత్యం. అరటి ధరలలో కానీ చీనీ ధరలలో కానీ మీరు దోపిడీ చేసిన మాట వాస్తవమా కాదా? సూట్ అనేది గత 30-40 సంవత్సరాలుగా చీనీ పళ్ళకు సూట్ అనేది ఉంది. గతంలో 10 టన్నులు ఒక టన్ను తీసుకునే వాళ్ళు, తర్వాత 2 టన్నులు అయింది, తర్వాత 2.5 టన్నుల వరకు తీసుకుంటారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూట్ లేదా? లేకుంటే మీ తండ్రి గారు 5 సంవత్సరాలు 2004-2009 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూట్ లేదా? ఎందుకు గారు మీరు 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ కుటుంబ సభ్యులే పరిపాలించారు కదా, సూటుని ఎందుకు కానీ మీరు అరికట్టలేకపోయారు? సూట్ ఏమైనా కొత్తగా ఈ గత 15 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో పరిచయమైందే? పులివెందల్లో ఉంది, తాడిపత్రిలో ఉంది, రైల్వే కోడూరులో ఉంది, అనంతపురంలో ఉంది, అన్ని ప్రాంతాల్లో సూట్ ఉంది. వీటిని అరికట్టాలా? దళారుల బారి నుంచి రైతాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మార్కెటింగ్ సౌకర్యాలను పెంచడం జరుగుతోంది. ఇటీవల కూడా అనేక మంది రైతులు ఆరోపించినప్పుడు పులివెందుల మార్కెట్ యార్డ్లో సూట్ అనే ప్రక్రియను తొలగించాలా, రైతులకు న్యాయం జరగాలనే అక్కడ డైరెక్ట్గా రైతులే వచ్చి వ్యాపారులకు